మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక డిఫరెంట్ ఫోల్డింగ్ హౌస్ అనమాట. ఇది ఓన్లీ ఆఫీస్ పర్పస్కి యూజ్ చేస్తారు ఇది. అంటే ఇప్పుడు కొంతమంది ఆఫీసులో ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆఫీస్ ఎక్కడికక్కడ కట్టుకోవాలంటే ఇబ్బంది. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా సూటబుల్ అవుతుంది అనమాట. మనకి ఎక్కడికైనా కావాలన్నప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని, మినీ ఫోల్డింగ్ హౌస్ అంటారు దీన్ని. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ప్లేస్లో ఎక్కడైతే కావాలో అక్కడ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఆఫీస్ సెటప్ పెట్టేసుకోవచ్చు అనమాట. మినీ ఫోల్డింగ్ హౌస్ అని చెప్పేసి అంటున్నారు కదా, అంటే చాలా ఇంకా చిన్నగా ఇంకా చిన్నగా వస్తుంది. ఎస్ మ్యామ్. ఓకే, ఇంకా చిన్నగా మనం ఫోల్డింగ్ అవుతుంది. అవును. సో ఓకే, లోపలికి వెళ్ళి చూద్దామండి. సో ఆఫీస్ పర్పస్కి అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనం అంటే సింగిల్గా మనం ప్లేస్ ఇచ్చేసారు కాబట్టి. ఇది వచ్చి మనకి 3 tons ఉంటుంది మేడం. 3 tons. సో బడ్జెట్ ఎంతవరకు పెట్టచ్చు దీనికి? ఇది మనకు వచ్చి 7 lakhs అలా పడుతుంది. 7 lakhs వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఆఫీస్ పరంగా ఒక చోట నుంచి ఇంకొక చోట ఆఫీస్ మారుస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఈ హౌస్ అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో మొత్తం కూడా మనకి ప్లేస్ ఇచ్చేసారు అండ్ చుట్టూతా కూడా విండోస్ ఇచ్చేసారు అండ్ ఎక్కడికక్కడ ప్లేస్ మాత్రం చాలా బాగా అరేంజ్ చేశారు అనమాట. సో చిన్న కంపెనీ అంటే వేరే ప్లేసెస్కి మూవ్ అయ్యే కంపెనీ అయితే సో ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అలానే కాదు, ఆఫీసులకి లేదంటే ఏమైనా మ్యూజిక్ క్లాసెస్కి వాళ్ళకి ఏంటంటే ఇది బాగా యూజ్ అవుతుంది. సో అండ్ మొత్తం కూడా ఇది కూడా మెటీరియల్ అంతా కూడా సేమ్ మేడం. టోటల్ ఇది వచ్చి మనకి పీవీసీ ప్యానల్స్ యూజ్ చేస్తారు దీని ఇన్సైడ్. ఇది టోటల్ వచ్చి జిఐ మెటీరియల్తో వస్తుంది అనమాట, టోటల్ స్ట్రక్చర్ అంతా కూడా మీకు. సో ఇది మొత్తం కూడా హైట్ కావాలనుకుంటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు మేడం. కింద నుంచి మనకి ఎంతైతే హైట్ కావాలో అంతవరకు మనకి అనేది మనకి ఫౌండేషన్ అనేది వేసి ఆ ఫౌండేషన్ మీద పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, కావాలనుకుంటే ఇక్కడ మనం ఏసీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఏసీ కామన్గా యూజ్ చేసుకోవచ్చు.